రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. కాంగ్రెస్ పార్టీ ఈసారి లోకసభలో 99 స్థానాల్ని గెలుచుకుంది. ఆ తరువాత సాంగ్లీ నుంచి గెలిచినటువంటి తిరుగుబాటు కాంగ్రెస్ అభ్యర్థి వసంత దాదా పాటిల్ మనవడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి కాంగ్రెస్ మొత్తం మీద సెంచరీ కొట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ విజయంలో అత్యంత కీలక స్థానాన్ని పోషించినటువంటి రాష్ట్రము కేరళ. 2019లోనూ కేరళ 20 సీట్లలో 19 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చింది. ఈసారి కూడా అత్యధిక సీట్లు కేరళలో కాంగ్రెస్ పార్టీకే ప్రజలు కట్టబెట్టారు. కాబట్టి కాంగ్రెస్ పరంగా ఒక అద్భుతమైనటువంటి కంచుకోట. కాంగ్రెస్ పార్టీ యొక్క అధినేత కాని అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ వయనాడు నుంచి 4 లక్షలకు పైబడిన మెజారిటీతో విజయం సాధించారు. కాబట్టి అన్ని రకాలుగా కూడాను కాంగ్రెస్కి కేరళ ఒక సక్సెస్ స్టోరీ. అయితే కేరళలో ఇంకొక సక్సెస్ స్టోరీ కూడా ఉంది. ఈ సక్సెస్ స్టోరీ గురించి ఎవరు పెద్దగా ఆలోచించటం లేదు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళకి, ఢిల్లీలో ఉండే విశ్లేషకులకి కేరళ చాలా దూరం. దక్షిణాదిలో ఉన్నటువంటి విశ్లేషకులకి వాళ్ళ రాజకీయ ప్రయారిటీలు వేరు, వాళ్ళ యొక్క ప్రాధాన్యాలు వేరు, ప్రాధాన్యతలు వేరు. పర్యవసానంగా కేరళలోని ఈ రెండవ సక్సెస్ స్టోరీ గురించి ఎవరు మాట్లాడటం లేదు. కేరళలోని రెండవ సక్సెస్ స్టోరీ భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీ బహుశా కేరళ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక లోకసభ స్థానాన్ని గెలుచుకున్నది, కాషాయ జెండాని అక్కడ ఎగరేసింది. అంతకు ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నేమం నుంచి ఓ రాజగోపాల్ చాలా తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. ఆయన 5-6 వేల ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు. ఆ తర్వాత రెండవసారికి నేమం బీజేపీ ఓడిపోయింది. అయితే ఈసారి కేరళలో ఉండే 20 లోకసభ స్థానాల్లో ఒక లోకసభ స్థానం త్రిశూర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నటుడు సురేష్ గోపి విజయం సాధించారు. సురేష్ గోపి గత 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని పట్టుకుని పనిచేస్తూ, ప్రజల మధ్య ఉంటూ, రాజ్యసభ సభ్యుడిగా కూడా అక్కడ పనిచేస్తూ మొత్తం మీద 37.8% ఓట్లను తెచ్చుకోవడమే కాకుండా 74,686 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంటే 3వ స్థానంలో వామపక్షం ఉంది. తమాషా అది. కేరళను పరిపాలిస్తున్నది వామపక్షము. వామపక్షం ఇక్కడ వెనకబడిపోయింది. వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ వెనకబడిపోయింది. అయితే కేరళలో కేవలము త్రిశూర్ ఒక్కటే సక్సెస్ స్టోరీ కాదు. సీట్లలో గెలవకపోయినా కేరళలో ఒక కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభం కాబోతోందని భారతీయ జనతా పార్టీ ఈసారి లోకసభ ఎన్నికల్లో నిరూపించేసింది. భారతీయ జనతా పార్టీ ఈసారి 3 లోకసభ స్థానాల్లో చాలా గట్టి పోరాటాన్ని చేసింది. ఎంత గట్టి పోరాటాన్ని చేసిందంటే బహుశా చాలామంది దృష్టికి వచ్చుండదు. తిరువనంతపురం సీట్లో శశి థరూర్ గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ ఆయన మెజారిటీ ఎంత? 16,77,000 ఓట్లు. అంటే ఈ 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? వామపక్షం కాదు. అక్కడ వామపక్షం 3వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో బీజేపీకి చెందినటువంటి రాజీవ్ చంద్రశేఖర్, కేంద్రీయ ఐటీ వ్యవహారాల మంత్రి ఆయన 2వ స్థానంలో ఉన్నారు. చివరి క్షణంలో రంగంలోకి దిగినప్పటికీ ఆయన అద్భుతమైన ప్రచారాన్ని నిర్వహించి త్రివేంద్రంలో శశి థరూర్ వంటి దిగ్గజ నాయకుడిని కేవలము 16,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే నెగ్గేలాగా, చెమటోడ్చేలాగా ఆయన చేయగలిగారు. ఇదొక సక్సెస్ స్టోరీ. అదేవిధంగా ఎన్డీఏ మొత్తము కేరళలో 19.21% ఓటు సంపాదించిందంటే బీజేపీతో పాటు 1-2 చిన్న పార్టీలు కూడాను అక్కడ బీజేపీతో కలిసి పోటీ చేశాయి. గతంలో అంటే 2019లో వచ్చిన ఓట్ల కన్నా ఇవి 3.57% ఎక్కువ. కేరళ వంటి రాష్ట్రంలో కేవలం 140 సీట్లు మాత్రమే ఉన్నటువంటి ఒక చిన్న రాష్ట్రంలో
3% ఓట్ల పెరుగుదల అంటే రాజకీయాలను ఇది మార్చబోతోందని అర్థం. ఎందుకంటే ఇప్పుడు కేరళ యొక్క ఫలితాలను జాగ్రత్తగా, కేరళలో ఈ లోకసభలో గెలిచిన సీట్లని మనం అసెంబ్లీలుగా విడగొట్టి గనక చూస్తే మొత్తం 140 స్థానాల్లో 2019లో బీజేపీ ఒక స్థానంలో 1వ స్థానంలో ఉంది. ఒక స్థానంలో మాత్రమే మెజారిటీ సంపాదిస్తే ఈసారి 11 స్థానాల్లో మెజారిటీ సంపాదించింది. ఆ 11 స్థానాల్లో కళక్కోట్టం, వట్టియూర్కావు, నేమం ఈ 3 తిరువనంతపురం లోక్సభ కాన్స్టిట్యున్సీలో, అంటే తిరువనంతపురం లోక్సభ కాన్స్టిట్యున్సీలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్స్లో బీజేపీ మొదటి స్థానంలో ఉంది. రేపు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఇక్కడ బీజేపీ జయపతాకం రెపరెపలాడే అవకాశం ఉంది. ఆ తర్వాత అట్టింగల్, కట్టుకడ ఈ 2 అట్టింగల్ లోకసభ నియోజకవర్గంలోకి వస్తాయి. ఇక్కడ కూడాను భారతీయ జనతా పార్టీ చాలా ఎక్కువ ఓట్లు సంపాదించుకుంది. చాలా తక్కువ మెజారిటీతో అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక 3వది త్రిశూర్ లోక్సభ నియోజకవర్గం. ఇందులో మనలూరు, ఒల్లూరు, త్రిశూర్, నట్టిక, ఇరింజకులం, అదేవిధంగా ఊత్తుకాడు ఇవన్నిట్లో కూడాను భారతీయ జనతా పార్టీ 1వ స్థానంలో ఉంది. అంటే రేపు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఇప్పుడున్న ట్రెండే కొనసాగితే బీజేపీ 11 అసెంబ్లీ సీట్లు కేరళలో గెలుచుకోవచ్చును. కూటముల రాజకీయం జరిగే కేరళలో 11 సీట్లు గెలుచుకోవడం అంటే మాటలు కాదు. 2వ స్థానంలో 2019లో 7 సీట్లలో బీజేపీ ఉంది. ఇప్పుడు 9 సీట్లు, అంటే 11 + 9 20 సీట్లలో 1 లేదా 2వ స్థానంలో ఉంది బీజేపీ. గతంలో 8 స్థానాలు 1 లేదా 2వ స్థానంలో ఉంటే ఈసారికి 20 స్థానాలైంది. ఇక 3వ స్థానంలో 10 సీట్లలో బీజేపీ ఉంది. అంటే మొదటి 3 స్థానాలు గట్టి పోటీ ఉంటుంది. త్రికోణ పోటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫలితం ఎటైనా రావచ్చు. ఆ పరిస్థితిలో కేరళలోని 140 స్థానాల్లో 30 స్థానాల్లో బీజేపీ ఒక బలీయమైన శక్తిగా ఎదిగింది. ఇది కేరళ యొక్క రియల్ స్టోరీ. కేరళ యొక్క రియల్ స్టోరీ ఇది. ఎందుకంటే 2019లో 30% కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న ఏకైక లోక్సభ నియోజకవర్గం తిరువనంతపురం. ఈసారి త్రిశూర్లో 37.8% ఓట్లు వచ్చినాయి. అట్టింగల్లో 31.6% వచ్చింది. తిరువనంతపురంలో 35.5% ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ కేరళలో ఏ రకంగా ఎదుగుతోంది, రానున్న రోజుల అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ ఏ రకంగా ఒక బలీయమైన శక్తిగా మారబోతోంది అన్నది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. బీజేపీ 10 నుంచి 20% ఓట్లు సంపాదించుకున్న సీట్లు 2019లో 10 సీట్లు ఉంటే ఇప్పుడు అవి 13కి పెరిగాయి. అంటే 2019లో 10% కన్నా తక్కువ సీట్లు, అంటే చాలా బలహీనమైన పరిస్థితి, డిపాజిట్ కూడా కోల్పోయినటువంటి సీట్లు 6 ఉంటే ఈసారి ఒకే ఒక్క లోకసభా స్థానంలో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. ఆ ఒక లోకసభా స్థానం పేరు మల్లప్పురం. ఘనత వహించిన కమ్యూనిస్టులు కేవలము మైనారిటీ ముస్లిముల కోసమే ఈఎంఎస్ నంబూద్రిపాద్ వంటి దిగ్గజ కమ్యూనిస్టు నాయకుడు ఏర్పాటు చేసిన ముస్లిం మైనారిటీ జిల్లా, దేశంలోని తొలి ముస్లిం మైనారిటీ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ కూడా రానంత తక్కువ ఓట్లు వచ్చినాయి. 10% కన్నా తక్కువ వచ్చినాయి. అదొక్కటే, మిగతా అన్ని చోట్ల బీజేపీకి చాలా బలం వచ్చింది. బీజేపీకి సంబంధించినంత వరకు అలప్పుళ చాలా తక్కువ సీట్లు, బీజేపీకి 11% మాత్రమే ఓట్లు వచ్చినాయి. కానీ శోభా సురేంద్రన్, ఫైర్ బ్రాండ్ బీజేపీ నేత, బలమైనటువంటి పర్ఫార్మెన్స్ని కనబరిచారు, ఓట్లు సంపాదించుకున్నారు. ఆశ్చర్యము, వయనాడులో రాహుల్ గాంధీ 4 లక్షలతో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ అక్కడ వయనాడులో బీజేపీ ఓట్లు 2019లో 5.79 ఉంటే ఈసారి 13% పెరిగినాయి. రాహుల్ గాంధీ మెజారిటీ పెరిగినప్పటికీ ఇవంతా పెరగడం వెనుక ఏముంది అని ఆలోచిస్తే వామపక్షాల ఓట్లు క్రమేపీ బీజేపీ వైపు వస్తున్నాయి. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ యొక్క సొంత బూత్ ఏదైతే ఉందో ఆ బూత్లో భారతీయ జనతా పార్టీకి 2019లో 53 ఓట్లు వస్తే ఈసారి 153 ఓట్లు వచ్చాయి. దాంతో ఆయన ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. ఇప్పుడు వామపక్ష నేతలు కేరళలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి ఒక సలహా ఇచ్చారు. సలహా ఏంటంటే, కమ్యూనిస్టు నాయకులారా, మీరు హిందూ ఓట్లన్నీ బీజేపీకి పోకుండా కాపాడుకోండి, మీ హిందూ ఓటు బ్యాంకుని కాపాడుకోండి అని.
హిందూ ఓట్ బ్యాంక్ గురించి బీజేపీ మీద బదనాం వేస్తూ అపప్రథ వేస్తూ అపఖ్యాతి పాలు చేస్తూ ఉండేటటువంటి కమ్యూనిస్టు నాయకులారా, మీ హిందూ ఓట్ బ్యాంకుని కాపాడుకోండి కేరళలో ఇప్పుడు నెత్తి నోరు కట్టుకొని పోరాడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.